ఈ విజయాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుంది. ఒక మహావృక్షమైన చిన్న విత్తుతో మొదలవుతుంది. ముల్లో కాలిని ఏలే వీరుడైన 6 అంగుళాల అమ్మ కడుపులోనే మొదలవ్వాలి. 7 నుంచి 27%కి, ఆ 27 నుంచి రేపొద్దున ప్రభుత్వాన్ని స్థాపించే శాతానికి ఎదగబోతున్నాం. అలాగే జనసేన నాయకులకి, ఇక్కడున్న ప్రతి జనసేనకి నాయకత్వం వహిస్తున్న పెద్దలందరికీ కూడా ఒకసారి నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి అనేది మీరు చూపించారు. ఒకసారి వారికి మనవి చేసుకుంటున్నాను. నాయకత్వం అంటే అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, మనం గెలిచినప్పుడు కాదు నాయకత్వం, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తుల తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుంది. విజయం వచ్చినప్పుడు ఎలా ఉన్నామని కాదు, అపజయం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డావు అన్నదే ముఖ్యం. నాయకత్వం అనేది ఎంత డబ్బు ఉంది, ఎంత పేరుంది, ఎంత అధికారం ఉంది కాదు, ఎంత ఒత్తిడిని తీసుకోగలవు, ఎంత మందిని ప్రభావితం చేయగలవు, ఎన్ని అవరోధాలైనా సరే నువ్వు అనుకున్న నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోగలవా లేదా అన్నదే ముఖ్యం. నాయకత్వం వహించడం అంటే తను సర్వస్వం పోగొట్టుకున్న తను నమ్ముకున్న వారిని గెలిపించడం, తన ఆచరించే నీతుల్ని చెప్పడం, తన ఆచరించని నీతులను చెప్పకపోవడం, తనిచ్చిన మాట మీద మాట తప్ప మడం తిప్ప ఇలా కాదు, తనిచ్చిన మాట మీద నిబద్ధత కలిగి ఉండటం. కాలక్రమంలో వచ్చే మార్పులకి నిన్ను నువ్వు పోగొట్టుకోకుండా ఎలా నిలబడగలిగావు, ఎలా నిలబడి ఉండగలవు. ద్వేషించే శత్రువులను కూడా, మనల్ని ద్వేషించే శత్రువులను కూడా క్షమించి వదిలేయటం. నాయకత్వం అంటే పట్టు విడుపు ఉండటం. అలాగే నాయకత్వం అంటే ఎదుటివారి ఎదుగుదలని, సౌభాగ్యాన్ని చూసి కుళ్ళిపోకుండా ఉండటం. పక్కవాడి ఆస్తుల్ని దోచేయాలి అన్న ఆలోచన లేకపోవటం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం. ప్రాథమిక హక్కులు, ఇది నా ప్రాథమిక హక్కు అని అరవబోయే ముందు ప్రాథమిక బాధ్యతలని నిర్వర్తించానా లేదా అన్నది తెలుసుకోవటం. మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సు, మనం చేసే ప్రతి పని దేశ ప్రగతికి ఉపయోగపడుతుందా, సమాజ శ్రేయస్సుని కోరుకుంటుందా అన్న దిశలో ఉందా లేదా అన్నది మనందరం. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ చేసిన వాటిలో సరాసరి 27.4% పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 60% మంది జనసేన పార్టీ మద్దతుతో బరిలో దిగారు. 60% మంది. మనం సాధించింది 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు మెంబర్లుగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. 180 గెలిచాం. 156 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టింది. 2 జడ్పీటీసీ స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే విశాఖ కార్పొరేషన్కి, మిగతా మున్సిపాలిటీలకి పోటీ చేసి కార్పొరేటర్లుగాను వార్డు మెంబర్లుగా గెలిచారు. వీటిలో కూడా 27.28% తీసుకురాగలిగాం, సాధించగలిగాం. అలాగే ఈ రోజున పార్టీ సభ్యత్వం 46 లక్షలకి చేరుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పక్క పార్టీలకి గొప్ప విజయంగా కాకపోవచ్చు, కానీ ఒకటి చెప్తున్నా, వైసీపీనే తీసుకుందాం, అది కాంగ్రెస్ ఇంకొక రూపం. సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ. ఈ ముఖ్యమంత్రి, ఈ నాయకులు, వైసీపీ నాయకుల తండ్రి గారు, ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఆయన.
తెలుగుదేశం పార్టీ కూడా చాలా పెద్ద మంది 3.5 దశాబ్దాలుగా ఉన్నది. కానీ జనసేన సీనియర్ నాయకులు ఎవరు లేరు. మీరు నేనే, ఇంకెవరు లేరు. అందుకని ఈ విజయాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సింధువైనా బిందువుతో మొదలవుతుంది. ఒక మహావృక్షమైన చిన్న విత్తుతో మొదలవుతుంది. ముల్లో కాలుని ఏలే వీరుడైన 6 అంగుళాల అమ్మ కడుపులోనే మొదలవ్వాలి. 7 నుంచి 27%కి, ఆ 27 నుంచి అందరూ కూడా అత్యంత డిసిప్లిన్ తో వినండి దయచేసి. ప్లీజ్ సార్. అన్న వచ్చే